కల్పించాలి మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలి మొక్కజొన్న రైతుల గిట్టుబాటు ధర వెంటనే నిర్ణయించాలని చెప్పేసి మేము సిపిఐగా ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు దళారులు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు డబ్బులు ఇస్తే 200, 2300 ఉండేది 2100 అంట. 15 రోజుల తర్వాత డబ్బులు ఇస్తే 2300 అంట. అంటే రైతు పండించినటువంటి శ్రమని కష్టాన్ని ఈరోజు దోచుకోవడానికి దళారులు సిద్ధమవుతా ఉన్నారు. ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మీరు అడిగేటువంటి సమాధానం బాగలేదని చెప్పి ఆర్స్గా అంటున్నారు. మీకు అందరు కూడా వాళ్ళ కష్టం రోజు రాత్రి వర్షం పడుతూ ఉంది, మనం ఇంట్లో దోమలు కుడతాయంటున్నాం. వాళ్ళు నడి రోడ్లో దాన్ని ఆరబోసుకొని ఆ నడి రోడ్లో రైతులు పండుకుంటా ఉంటే వాళ్ళకు సాయంత్రానికి మేము ఖచ్చితంగా నివేదికలు తెచ్చుకొని ఆ నివేదికల్లో రైతులకు న్యాయం చేస్తామని చెప్తా ఉంది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిన్ననే ఎమ్మెల్యే గౌరీ చరిత గారు మీరు గడివేముల మండలం అదేవిధంగా చూసొచ్చారు. లేదా వెలుగోడులో నిన్న ఒక వెలుగోడు యువ రైతు శివగంగాధర్ అనే వ్యక్తి అక్కడే రాత్రి పండుకుంటే ఆ పిడుగుపడి అక్కడే చనిపోవడం జరిగింది, ఆ మొక్కజొన్న మీద పడి. ఇవి కనపడవ అధికారులకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఆవేశంగా ఉండొచ్చు. రైతుల సమస్యలు ఇన్ని వేల మంది 1800 మంది రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పంట పండించేది మొక్కజొన్ననే. మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు కూడా రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా ఆ రైతులకు అండగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మా మీద ఎన్ని కేసులు వచ్చినా, మా మీద ఎంత అధికారులు ఆగ్రహమైనా మా మీద కదా ఆగ్రహం, కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది. ఆమెకి దమ్ముంటే ఆమె మీద దళారులు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు మొక్కజొన్న మీద ఖచ్చితంగా 3,000 కావాలని మేము అడుగుతా ఉన్నాం. 3,300 అనేది మేము చెప్పేది కాదు. ఈరోజు రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసి ఒక గోడౌన్లో స్టోరేజ్ చేసుకొని ఆ గోడౌన్లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత రేట్ మార్కెట్ అధికారులకు రేట్ వచ్చిన తర్వాత దళారులే వాళ్ళకి అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తీవ్రంగా నష్టపోయేది రైతులు. రైతులను ఆదుకోవాలి. రైతులకు ఈ దేశానికి పంట పండించేటువంటి రైతుని ఆదుకోమని మేము కలెక్టర్ గారిని వేడుకున్నాం. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిజంగా ఈ జిల్లా ఏ జిల్లాలో కూడా ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే 3 నెలల 4 నెలలకే వచ్చే పంట అనువైన పంట మొక్కజొన్న మాత్రమే. ఈ మొక్కజొన్న వేసుకొని ఇంకొక అరతడి పంట వేసుకోవడానికి ఈరోజు ఉపయోగం ఉంది. కాబట్టి రైతుల్ని ఆదుకోమని కోరుతా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నష్టపోయి పంట అక్కడే ఉండగానే కొట్టుకొని పోయింది వర్షానికి. వాళ్ళందరికీ కూడా ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఈ సమస్యలు అన్నిటిపైన స్పందించబోతే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్ళ కూడా పోతాం. అవసరమైంది వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు